మాంత్రికుడు గారు లోపలికి రండి. లోపలికి రండి. ఈ మాంత్రికుడిని ఎందుకు పిలిపించావురా? నాన్న, ఆయనకి చాలా తాంత్రిక విద్య తెలుసు నాన్న. దొంగతనం ఎవరు చేశారో ఆంజనం వేసి ఇట్టే కనిపెట్టేస్తారు. ఏంటో వంతిక, మీ తమ్ముడు ట్విస్ట్ ఇచ్చాడు. ఈయన చాలా పెద్ద మాంత్రికుడు, చాలా పవర్ఫుల్ మనిషి. వీళ్ళ గురువు గారు కూడా చాలా పెద్ద మాంత్రికుడు. కేరళలో ఆయనకి చాలా పెద్ద పేరుంది. ఆయన శిష్యుడే ఈయన. వీడు బుట్టా పకీర్లా ఉన్నాడు, వీడు మాంత్రికుడేంట్రా? పెద్దవారు కాబట్టి వదిలేస్తున్నాను. మీరు మా శక్తిని శంకిస్తున్నారా? ఈ దొంగతనం ఎవరు చేశారో మీరు కనిపెట్టగలరా? తప్పకుండా కనిపెడతాను తల్లి. నాకు చాలా తాంత్రిక శక్తులున్నాయి. ఆ శక్తులతో ఎవరు దొంగతనం చేశారో ఇట్టే పసిగట్టగలను. అయినా ఇంట్లో వాళ్ళని అనుమానించడం ఏంట్రా? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడం ఏంటి? ఇదంతా ఏమవుతూ పంపించేసేయ్. అవును నాన్నమ్మ, ఇది మనల్ని అవమానించడం లాంటిదే. అవును బామ్మర్ది, నువ్వు అనవసరంగా ఇంట్లో వాళ్ళందరినీ అనుమానిస్తున్నావు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా బావా. అందుకే ఇలాంటి మాంత్రికుడు కావాలి. అయినా సరే మేము ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవక్క? అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళు బయటపడతారు. ఒకవేళ మీరా దొంగతనం చేస్తుంటే తన గురించి తెలిసిపోతుంది కదా. అయినా సరే ఇదంతా వద్దురా. అమ్మా, వాడంతగా చెప్తున్నాడు కదా, ఆ మాంత్రికుడు ఏం చెప్తాడో చూద్దాం. అసలు దొంగెవరో తెలియాలి కదమ్మా.